తెలంగాణ విద్యా కమిషన్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలనాత్మకమైన నివేదిక సమర్పించింది. తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పులు రావాలని కూడా కోరడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి కమిషన్ చైర్మన్ మురళీ సార్ ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం, మీరు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ విద్యాశాఖ మీద చాలా పెద్ద ఎత్తున సమీక్ష జరిగింది. మీరు ఒక నివేదిక సమర్పించారు. అసలు నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, రాష్ట్ర విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు రిప్రజెంట్ చేయడం జరిగింది? అంటే బిఫోర్ రికమెండేషన్స్ అండి, మేము యాక్చువల్గా అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సులు రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలని దృష్టిలో పెట్టుకొని చేసాం మేము. అట్లాగే రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేసాం, పిల్లలు రాష్ట్రము. సో అంతేగాని మనకి ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఇంకో కాదు, నో. సో దీనికి సంబంధించి పిల్లలకి ఏదైతే బాగుంటుంది అనేది. సో ఉదాహరణకి మనకి సంవత్సరానికి సుమారుగా ఒక 10 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ 10 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వీళ్ళలో ఎన్ని సీట్లు వస్తాయి మనకి? జీ కానీ, నీట్ కానీ, సో లేకపోతే వెబ్సైట్లో కానీ, మేబీ ఈ కోచింగ్ సెంటర్లు వీళ్ళందరూ కలిసి ఒక 1% సీట్లు తెప్పిస్తారేమో, సో దాంట్లో అంతా కలిపి. కానీ ఈ 10 లక్షల మంది పిల్లలు ఆల్మోస్ట్ లైక్ 7-8 lakhs పిల్లలు ఈ ప్రైవేట్లో చదివే పిల్లలు కావచ్చు, లేకపోతే కోచింగ్ అని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్డ్గా, అంటే విద్య అంటే కాన్సెప్ట్స్ సెంటర్డ్గా ఉండాలి. అంటే విధానాలు, అంటే మనకు ఒక సైన్స్ ఉంటుంది, దాని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఒక హిస్టరీ ఉంటుంది, ఆ హిస్టరీలో దానికి ఒక విధానం ఉంటుంది, నేర్చుకునే విధానం. ఇవన్నీ కాకుండా కొట్టే తెచ్చి రాట్ లెర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో అలాంటి ఒక ఎడ్యుకేషన్ని ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్లో. అందుకని మేము ఎప్సెట్ అనేది రద్దు చేయాలి. సో ఈరోజు రాష్ట్రానికి మనకి సిస్టమ్కి ఒక పగడ్బందీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే ఒక కెపాసిటీ, సామర్థ్యం ఉంది. పాతకాలంలో ఉండేది కాదు, అందుకనే ఎంట్రన్స్ టెస్ట్లు పెట్టారు, ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ని పగడ్బందీగా మనము చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, సామర్థ్యం ఉంది కాబట్టి అసలు ఇంటర్మీడియట్ మార్కుల బేసిస్ మీదనే మీరు ఇవ్వచ్చు ఇది. ఎందుకంటే పాత టెక్నాలజీ లేని కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు అని ఒక స్ట్రాంగ్ రికమెండ్ చేశాం. వెబ్సైట్ ఉండాల్సిన అవసరం లేదని. అట్లాగే మనకి ఈ చిన్న స్కూల్ ఉండొద్దు. సో 5 మందికి ఒక స్కూలు, 10 మందికి ఒక స్కూలు, 20 మందికి ఒక స్కూలు ఏం ప్రొవైడ్ చేస్తావు అక్కడ? నువ్వు అక్కడ మొత్తం కాంపౌండ్ వాల్ పెట్టి వాచ్మెన్లు పెడతావా? అక్కడ పెద్ద మరుగుదొడ్లు పెట్టి ఒక 4 శానిటైజర్ వర్కర్స్ని పెడతావా? లేకపోతే అక్కడ నువ్వు లైబ్రరీ పెడతావా? ఏం పెడతావు? అది సాధ్యం కాదు. అందుకనే స్కూల్ సైజు పెద్దగా ఉండాలి. ప్రపంచం మొత్తంలో అన్ని రకాల మంచి స్కూల్స్ అన్నప్పుడు పెద్దగా ఉంటాయి, యావరేజ్ సైజు ఉంటుంది. మన యావరేజ్ సైజ్ ఆఫ్ మన స్కూల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ చాలా తక్కువ ఉన్నవి. సో అందుకనే స్కూల్స్ని పెద్ద చేయాలంటే మనకి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే క్యాంపస్లో ఉండాలి. సో దానికి ఒక బస్సు విధానం ద్వారా అన్ని గ్రామాల నుంచి బస్సులు పెట్టగలిగితే, సో చక్కగా హ్యాపీగా ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలు చదువుకుంటారు. అట్లాగే ఒక మంచి ఎంపవర్డ్ టీచింగ్ ఎన్విరాన్మెంట్లో టీచర్లు కూడా చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ మంది టీచర్లు పెట్టవచ్చు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, సింగిల్ టీచర్ స్కూళ్ళు 36% మంది, 36% బడులు సింగిల్ టీచర్ స్కూల్స్ అండి. సో 36% నాట్ ఏ జోక్, ఇట్స్ ఎ బిగ్ నంబర్. 82% ఆఫ్ ప్రైమరీ స్కూల్స్లో ఒక్క టీచరు ఎక్కువ తరగతులు చెప్పాల్సి వస్తుంది ఎట్ ఏ టైం. అంటే ఒక్క టీచరే ముందు కూర్చోబెట్టుకోండి, ఇక్కడ ఒకటో తరగతి పిల్లల్ని, ఇక్కడ 2వ తరగతి పిల్లల్ని, అక్కడ 3వ తరగతి పిల్లలు, ఇలాంటివి 82% ప్రైమరీ స్కూల్స్ ఉన్నవి. అంటే అదేం ఎడ్యుకేషన్ అది? మన పిల్లలు చదివితే మనం ఒప్పుకుంటామా? సో అందుకని మేము పెద్ద స్కూల్స్ ప్రమోట్ చేస్తున్నాము. మనకు సరిపోను టీచర్లు ఉన్నారు మన దగ్గర. సో చక్కగా పెద్ద స్కూల్ పెడితే మనకి తరగతికి ఒక టీచర్ వస్తారు, ఇంకా ఎక్స్ట్రా టీచర్లు కూడా వస్తారు. సో వాళ్ళే కాకుండా డ్యాన్స్ టీచర్ ఉండాలి, మ్యూజిక్ టీచర్ ఉండాలి, సో స్పోర్ట్స్ టీచర్ చాలామంది ఉండాలి. మనకి ఒక మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి. సో ఒక మంచి డిగ్నిఫైడ్ రీతిలో భోజనం చేసే పరిస్థితి ఉండాలి. ఈరోజు కింద కూర్చొని భోజనం చేస్తున్నారు పిల్లలు. ఏంటంటే మనం అంత పేదరికమా మనకే ఉన్నది? సో అందుకనే మనము మరి చిన్న స్కూళ్ళల్లో డైనింగ్ హాల్ కడతామా? చిన్న స్కూళ్ళల్లో పెద్ద సైంటిఫిక్ కిచెన్లు, అడ్వాన్స్ మోడర్న్ కిచెన్లు కట్టగలమా? అందుకని పెద్ద స్కూల్ ఉన్నప్పుడు మీకు ఒక పెద్ద డైనింగ్ హాల్ కట్టవచ్చు. అక్కడ మంచి చక్కగా స్టీల్ టేబుల్స్, స్టీల్ బెంచ్లు వేసుకొని ఒక మంచి మోడర్నైజ్డ్ కిచెన్లు మనం బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇదే కాస్ట్ మీద. 1920 స్కూళ్ళల్లో కూడా అసలు స్టూడెంటే లేరనేటువంటి నివేదికలు చెప్పడం జరిగింది. ఏంటి సార్ అది? అంటే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు అంత దారుణంగా ఉన్నాయా? అంటే ఇవాళ రేపు ఏమవుతున్నాయంటే తల్లిదండ్రులు నచ్చటంలే గవర్నమెంట్ స్కూల్స్ని. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అది ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చెప్తారనే నమ్మకం లేక కావచ్చు, లేకపోతే ఆ స్కూలు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే టీచర్స్ మీద నమ్మకం లేకపోవడం కావచ్చు. సో లేకపోతే అసలు ఆ స్కూల్లో సంబంధించి అంటే ఏదో సేఫ్టీ సెక్యూరిటీ లేని విధానం కావచ్చు. సో బస్సు ఉందంటే వాడు ఏమవుతుంది, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు బస్సులు పెడుతున్నారు. సో ఇంటి దగ్గర ఎక్కుతారు పిల్లలు, క్యాంపస్ లోపల దిగుతారు. సో క్యాంపస్లోకి వచ్చిన తర్వాత పిల్లగాడు బయట పోవడానికి లేదు.
సెక్యూరిటీ కూడా రీజన్ కావచ్చు. సెక్యూరిటీ కూడా ఒక రీజన్, పిల్లల ఎగ్జాక్ట్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ ఎ బిగ్ రీజన్. బస్ ఈజ్ ప్రొవైడింగ్ దట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో అదే మన గవర్నమెంట్ అది లేదు. సో అసలు గవర్నమెంట్లో ఈవెన్ పిల్లలు లోపలికి తొలిన తర్వాత కూడా ఆ పిల్లలు బయటికి ఎటన్నా పోతే కూడా మళ్ళీ మనకి సేఫ్టీ సెక్యూరిటీ లేదు. ఇవన్నీ తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకనే గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్గా పంపించేస్తున్నారు. అందుకనే మన స్కూల్ మూతపడుతున్నాయి. సో మనకు ఆల్మోస్ట్ నెలకి డజన్ల కొద్ది స్కూళ్ళు అట్లా మూతపడుతున్నవి. సో అది కరెక్ట్ కాదు. పోనీ ఏమన్నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారంటే కాదు, గత్యంతరం లేక పంపుతున్నారు. సో అది కరెక్ట్ కాదు కదా అది. అందుకని మేము పెద్ద స్కూల్ పెట్టాలి, ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. స్కూల్ అంటే ఒక 52 రకాల ఉండాలి, అంశాలు ఉండాలి. అదే స్కూల్ అంటాం మనం. అవన్నీ లేకపోతే స్కూల్స్ కాదు. సో ఇలాంటి కొన్ని స్టాండర్డైజ్ చేశాము. స్కూల్స్ని స్టాండర్డైజ్ చేశాము, కాలేజీలను స్టాండర్డైజ్ చేశాము, యూనివర్సిటీస్ని స్టాండర్డైజ్ చేశాము, టీచర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ని స్టాండర్డైజ్ చేశాము, రెసిడెన్షియల్ స్కూల్స్ని స్టాండర్డైజ్ చేశాము. ఇవి ఉండాలి స్కూల్లో. సో అది మెయిన్ ప్రధానమైనటువంటి. సార్ ఓకే, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితులతో పాటు ఫీజు స్ట్రక్చర్ సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. అది సాధ్యమవుతుంది సార్? ఫీజు స్ట్రక్చర్ పైన ఎలాంటి కమిటీ వేయాల్సిన అవసరం ఉంది? అసలు బయట రాష్ట్రాలతో దేశంలో పోలిస్తే తెలంగాణలోనే అత్యధికంగా ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు. ఏంటి సార్, ఎలా ఉంది ఫీజుల పరిస్థితి ప్రైవేట్ పాఠశాలలో? దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఇది మాది కాదండి. ఇప్పుడు మీరు ప్రైవేటు కానీ సో కార్పొరేట్ స్కూల్లో కానీ చదివే తల్లిదండ్రులను అడగండి, ఒకసారి చెప్తారు వాళ్ళు మీకు. నా ఉద్దేశంలో 90% మంది తల్లిదండ్రులు దే ఆర్ అన్హ్యాపీ. అంటే ఇటు గవర్నమెంట్తో హ్యాపీగా ఉండాలని కాదు నా ఉద్దేశము, ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళతో కూడా అన్హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అన్నీ మొత్తం కాకపోవచ్చు కానీ మెజారిటీ ప్రైవేట్ స్కూల్స్, మంచి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నవి డెఫినెట్గా. కానీ మెజారిటీ ప్రైవేట్ స్కూళ్ళలో తల్లిదండ్రులను ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేద్దామా అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మీరు బస్సు ఉంది, బస్సుకి నెలకి పిల్లల ఫీజు 500 రూపాయల నుంచి మొదలుపెట్టి 20,000 వరకు ఉంది. అదే బస్సు, అదే లీలాండ్ బస్సు, అదే ఎస్ఎంఎల్ బస్సు, అదే బస్సు. దానికి ఏమైనా ఉంటే గింటే కొంచెం ఏసీ ఉంటుందేమో, ఏసీకి ఎంత. సో ఇలాంటి దోపిడీ విధానం. కొన్ని చోట్ల వెల్కమ్ డేకి ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే ఫస్ట్ రోజు వచ్చే చిన్న ఫంక్షన్ ఏదో చేస్తారు కదా, దానికి కూడా ఫీజు అట. సో ఎక్స్కర్షన్ మీద, సో బుక్స్ మీద, బుక్స్ మొత్తం ప్రింట్ మనము కొనుక్కుంటే ఒక 500 రూపాయలు 600 రూపాయల కాస్ట్ ఉన్న బుక్స్ని 4,000 5,000కి అమ్ముతున్నారు. ఇట్లా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు తల్లిదండ్రులు. సో నో బడీ ఈజ్ హ్యాపీ. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే ఫీజుల నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. సో మీరు సాధ్యమైతే సాధ్యం కాదంటే అంతా కూడా మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది, బ్యూరోక్రట్స్ యొక్క తెలివి మీద ఆధారపడి ఉంటుంది, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకి రాజ్యాంగం ఉంది, ఫ్రేమ్వర్క్, కోడ్స్ ఉన్నవి, ఫ్రేమ్వర్క్. సో ఇవన్నిటికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని స్కూల్ నడిపించే వాళ్ళకు కూడా నష్టం జరగకుండా, సో వాళ్ళు ఎలాంటి స్కూల్ నడుపుతున్నారు, ఎలాంటి లొకేషన్లో నడుపుతున్నారు. గచ్చిబౌలి స్కూల్ నడపడం ఒక కాస్ట్ అవుతుంది. సో ఒక చిన్న రామన్నగూడెంలో స్కూల్ నడిపేది, దాని కాస్టింగ్ వేరే ఉంటుంది. అక్కడ ఇక్కడ ఒకటే ఫీజు పెడితే సరిపోదు. అట్లా మున్సిపాలిటీస్, అర్బన్, జిహెచ్ఎంసీ, విలేజ్, రూరల్, ట్రైబల్ ఇవన్నీ ఉంటాయి. అందుకని మేము కూడా ఒక 6-7 కేటగిరీలు చేసి, సో కేటగిరీ వైజ్ మీరు ఫీజు ఫిక్స్ చేయండి, మ్యాక్సిమం ఫీజు. దాంట్లో మీరు కావాలంటే రన్ చేసే వాళ్ళ యొక్క యాజమాన్యాల యొక్క ప్రాఫిట్ని కూడా యాడ్ చేయండి. వాళ్ళు ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్రీగా ఎవరు చేస్తారు, చేయడానికి అవసరం లేదు కదా. ఎంత చేసి ఒక మ్యాక్సిమం పెట్టుకుంటూ దానికి ఒక నియంత్రణ కమిషన్ ఉండాలి. సో కమిషన్ లేకుండా ఉంటే కోట్లు కొట్టేస్తాయి. సో అందుకని ఒక స్టాట్యుటరీ బాడీ ఉండాలి. సో ఒక అసెంబ్లీ ద్వారా పాస్ అయినటువంటి ఒక బాడీ ఉండగలిగితే సో అది ఇంప్లిమెంట్ అవుతుంది, గ్యారంటీ ఇంప్లిమెంట్ అవుతుంది. సార్, ఈ బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి 10th, ఇంటర్, 12th క్లాస్ సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తిగా ఎత్తివేయాలి, వాళ్ళ మార్క్స్ లిస్ట్ ఆధారంగానే ఫర్దర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సీట్ల కేటాయింపు జరగాలన్నటువంటి ప్రస్తావన చేశారు. అదేంటి సార్, అంటే విద్యార్థులపైన వాస్తవానికి మీరు చెప్పినట్టుగానే తీవ్ర ఒత్తిడి పడుతున్నటువంటి పరిస్థితి 10th, ఇంటర్, 12th క్లాస్ సంబంధించి, దానికి సంబంధించి మీరు ఎలాంటి సూచన చేశారు? అదే ఇప్పుడు మనకి మీరు ఈ ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్మీడియట్ చూస్తే పిల్లల్ని 5:30కి లేపుతారు, పొద్దున 5 గంటలకు లేపుతారు, 5:30కి చదవాలంటారు, రాత్రి 10:30కి నడుస్తుంటుంది. అలా మెషిన్స్ అంటే ఏమైనా పిల్లలకు జీవితం ఉండదా, పిల్లలకు హక్కులు ఉండవా? అంతంత గణం చదువుతారు, అమెరికాలో అంతంత గణం చదువుతారా, యూరోప్లో అంతంత గణం చదువుతారా పిల్లలు? పిల్లలు రోజుకు ఒక 5-6 గంటలు చదువుతారు, చక్కగా ఆడుకుంటారు, ఒక 2-3 గంటలు ఆడుకుంటారు, పోతారు, పడుకుంటారు హ్యాపీగా కదా. ఇక్కడ అట్లా కాదు. అంటే తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ని సో పిల్లల మీద రుద్దుతున్నారు. అది మంచి పద్ధతి కాదు కదా. సో పిల్లలు చదువుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి, అన్ని రకాలుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు కదా. సో అందుకనే మేము స్ట్రాంగ్గా ఈ కోచింగ్ వ్యవస్థని సపరేట్ ఇవ్వాలి, దీనికి రెగ్యులేషన్ చేయాలి. ప్రస్తుతానికి కోచింగ్ వ్యవస్థల మీద రెగ్యులేషన్ లేదు. అట్లా ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలలో హాస్టల్ మేనేజ్మెంట్కి సంబంధించిన రెగ్యులేషన్ లేదు. సో రెగ్యులేట్ చేయాలి కదా, పిల్లలు ఎప్పుడు పడుకోవాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, సో ఆటలు ఉండాలన్నా ఉండొద్దా, ఇవన్నీ ఉండాలి కదండి. సో అందుకని మేము ఈ కోచింగ్ని మీరు వేరే రకంగా చూడాలి, దానికి రెగ్యులేషన్ చేయాలి. ఇటు జూనియర్ కాలేజీల పేరు మీద పర్మిషన్ తీసుకొని కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు మొత్తం కూడా, అది తప్పు కదా.
సో మీరు దేనికి పర్మిషన్ ఇస్తున్నారో అది మాత్రం నడపాలి కదా, మిగతా నడపాలి. మిగతా వాటికి అసలు యంత్రాంగానికి రెగ్యులేషన్కి సంబంధించిన రూల్సే లేవు. సో అందుకని పెట్టాము అది. సార్ మీరు ఒక కేజీ టు పీజీ ఇంగ్లీష్ అన్నారు, మరోపక్క త్రిభాషా విద్యా విధానం అన్నారు, ఏంటి సార్ అది? ఇప్పుడు లాంగ్వేజ్ పాలసీ వేరు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వేరు. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇంగ్లీష్ మీడియం పెట్టమన్నాము. ఎందుకంటే ఈరోజు తెలుగు కావాలి, మాతృభాష గురించి బాగా ప్రేమ వలకబోసే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనుమలు మాత్రము ఇంగ్లీష్లో చదవాలి, ఈ పేద గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం తెలుగు చదవాలని ఒక యాటిట్యూడ్ ఉంది. నెంబర్ 1 అది తప్పది. నెంబర్ 1. నెంబర్ 2 మన యొక్క మాతృభాష అనేది ఎక్కువ అభివృద్ధి కాలేదు సైంటిఫిక్గా. మనం మాట్లాడుకునేంతవరకు లేకుంటే పద్యాలు రాసుకునేంతవరకు డెవలప్ అయింది, కానీ సైన్స్ లాంగ్వేజ్లో మనం డెవలప్మెంట్ కాలేదు. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు బీటెక్ ఇంగ్లీష్లో చేయాలి, ఎంబీబీఎస్ ఇంగ్లీష్లో చేయాలి, లా కోర్సు ఇంగ్లీష్లో చేయాలి. సో మీరు అది కూడా మన లాంగ్వేజ్లో ఉంటే బాగుండేది. సో ఈరోజు మనకు అట్లా లేదు కదా. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కానీ జడ్జి ఏం భాష మాట్లాడుతున్నాడు, జడ్జిమెంట్స్ ఎందులో నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని మేము ఏమంటున్నామంటే మీరు ప్రైమరీ స్కూల్ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టినా కానీ ప్రైమరీ స్కూల్ వరకు మీరు తెలుగులో కూడా చెప్పండి, మాట్లాడి, నో ప్రాబ్లం. కాన్సెప్ట్స్ పిల్లగానికి అర్థం కాకపోతే 1+1 2 అనేది నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం చెయ్యి నువ్వు, కానీ 1 to 1 పోయేది ఏం లేదన్నా, 1 2 నేర్పించు, నాకేం ప్రాబ్లం లేదు. సో అట్లాగే మీకు రకరకాల తెలుగు పదాలు అర్థం కావు మీకు. సో కొన్ని చోట్ల అసలు తెలుగు పదాలే లేవు ఉదాహరణకి. సో పెద్ద పెద్ద పదాలు తెలుగులో ఉంటాయి. మళ్ళీ తర్వాత మెడిసిన్కి వచ్చినాక, ఇంజనీరింగ్కి వచ్చినాక ఆ పదాలు మేము ఎక్కడ వాడము, ఆ పదాలకు సంబంధించిన కాన్సెప్ట్ మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి అగైన్. ఇట్లా చాలా ఉన్నాయి, చాలా ఒడిదుడుకులు ఉన్నవి, పిల్లలు సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం పిల్లలు ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో ఈరోజు ఇంటర్మీడియట్ తెలుగు చదువుకొని మనకి బీటెక్ ఇంగ్లీష్లో చదువుకొని వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్తే, జాబ్లోకి వెళ్తే అక్కడ ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సఫర్ అవుతూ ఒక న్యూనతా భావనలో ఉన్నారు అందరూ తెలుగు మీడియం పిల్లలందరూ కూడా. అది ఎందుకు ఉండాలండి అట్లా? సో మా పిల్లలేమో మరి నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి మొత్తం చేయనప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంకొక 2 లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నారు కొత్తగా వెళ్ళి, ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే నథింగ్ రాంగ్, ఇంగ్లీషే ఉండాలి మనకి. ఎందుకంటే మన యొక్క చరిత్ర, మన భాష చరిత్ర వేరు. ఇప్పుడు జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, జపాన్ ఉంది, చైనా ఉంది, స్వీడన్ ఉంది. వాళ్ళ ఓన్ భాషలోనే వాళ్ళు డెవలప్ అయ్యారు మొత్తం కూడా. వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లే. వాళ్ళు మొత్తము ఏరోప్లేన్స్ డిజైన్ కూడా వాళ్ళ భాషలోనే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ భాషలోనే చేసుకుంటారు. వాళ్ళు అంత మేరకు డెవలప్ అయింది. మరి మన భాష డెవలప్ కాలేదు కదా, అందుకనే మనకు తప్పదు ఇంగ్లీషు, మనకి అదొక జీవనోపాధి భాష అయిపోయింది. సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 6 పాఠశాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో 100 పాఠశాలల్లో కూడా ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలన్నారు. ఏంటి సార్ 6 పాఠశాల ప్రత్యేకత అంటే ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఏం చెప్పారు? ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది చాలా ప్రధానమైందండి. ప్రీ ప్రైమరీ స్కూల్ లేకపోవడం వల్ల అంటే ఉన్నోళ్ళ పిల్లలందరూ కూడా 3 సంవత్సరాలు కాగానే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నారు. 3, 4, 5. మన గవర్నమెంట్ పిల్లలందరూ కూడానేమో 5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తున్నారు, 1వ తరగతికి వస్తున్నారు. సో 1వ తరగతికి వచ్చే లోపల మిగతా పిల్లలందరూ కూడా అప్పటికే వాళ్ళన్నీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, తెలుగు నేర్చుకుంటున్నారు, మాట్లాడే నేర్చుకుంటున్నారు, పదాలు నేర్చుకుంటున్నారు. దగ్గర 2 లక్షల సార్లు మన పదాలు వస్తాయి వాళ్ళ దగ్గర బిఫోర్ దట్ ప్రీ స్కూల్లో. వీళ్ళు 2 లక్షల పదాలని డెఫిసిట్ అయిపోతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. అందుకనే ప్రీ ప్రైమరీ అనేది ఉండాలి అనేది ఇంపార్టెంట్. అది స్కూల్లోనే ఉండాలి. అంగన్వాడీ ఈజ్ డిఫరెంట్. అంగన్వాడీ కెనాట్ బి ప్రీ ప్రైమరీ స్కూల్. అది పాపం వాళ్ళు ఒక చిన్న ఒక రూమ్లో వాళ్ళు అటు తల్లుల్ని చూసుకోవాలన్నా, పాలిచ్చే తల్లుల్ని చూసుకోవాలన్నా, ప్రెగ్నెంట్ ఉమెన్ చూసుకోవాలన్నా, ఈ పిల్లల్ని చూసుకోవాలన్నా, అది దట్ ఈస్ నాట్ డిజైన్ ప్రాపర్లీ. సో ఉండనివ్వండి, అటు కొంతమంది పిల్లలు దగ్గర అంగన్వాడీ ఉంటే అంగన్వాడికి వెళ్తారు, వెళ్ళనివ్వండి. కానీ స్కూల్లోనే ధనవంతుల పిల్లలకి ఎట్లా ఉందో, మిడిల్ క్లాస్ పిల్లలకి ఎట్లా ఉందో అలాంటివి పెట్టాలనేది ఒకటి. సో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పెడితే, 12th వరకు పెడితే ఏమవుతుందంటే ఒకటే క్యాంపస్లో ఒక దగ్గర ప్రీ ప్రైమరీ ఉంటుంది, ఒక దగ్గర ప్రైమరీ ఉంటుంది, హై స్కూల్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకుండా ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 బస్సెస్ నుంచి మొదలుపెట్టి లైబ్రరీస్ ప్లేయింగ్ అంతా కూడా కామన్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. అది మేము 6 చేసి చూపించాం. 6 అది చేసి చూపించిన తర్వాత జూన్ 12th రోజు రీఓపెనింగ్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ 2025లో విత్ ఇన్ 1 వీక్లో మా దగ్గర 1000 మంది కొత్త పిల్లలు జాయిన్ అయ్యారు. ఆ 1000 మంది పిల్లల్లో దగ్గర 80% మంది పిల్లలు ప్రైవేట్ నుంచి వచ్చారు. సో ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే ఒక డిగ్నిఫైడ్ వాతావరణం ఏర్పడింది అక్కడ, ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడింది, ఆహ్లాదకరమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఏర్పడింది పిల్లలకి. సేఫ్టీ సెక్యూరిటీ చూసుకున్నాం. సో బస్సెస్ పెట్టాము. సో అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి సో టీచర్స్ కూడా ఇప్పుడు మాకు 60 మంది టీచర్స్ ఉన్నారు అక్కడ.
సో అన్ని రకాల మేము సర్వీస్ ప్రొవైడ్ జరుగుతున్నాము. టీచర్స్ కూడా ఒక మంచి టీమ్ వర్క్లో వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. సో వాళ్ళు పీర్ లెర్నింగ్లో వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. సో అన్ని రకాలు వచ్చినవి. సో అందుకని అలాంటి స్కూల్స్ని మనము తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనుకుంటున్నాము. అలాంటి స్కూల్స్ పెడితే బాగుంటుంది అన్నప్పుడు సో ముఖ్యమంత్రి గారు అన్ని చూపించాం కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి, ఈవెన్ ముఖ్యమంత్రి గారు అజిత్ రెడ్డి గారు కూడా వెళ్ళి చూశారు ఆ స్కూల్ని. సో చాలామంది పెద్దవాళ్ళు, ఈవెన్ డాక్టర్ కేశవరావు గారు కూడా చూశారు దాన్ని. సో ఎవ్రీబడి అప్రిషియేటెడ్. సో దాన్నే మనం వై డోంట్ వి డెవలప్, వై డోంట్ వి ఎక్స్పాండ్ అనేది. సో ముఖ్యమంత్రి గారు 100 మండలాలలో ప్రతి మండలంలో 2 స్కూళ్ళు అంటే 200 స్కూళ్ళు మంజూరు చేశారు. సో నిన్న సో ఆరుట్ల మోడల్ దర్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ స్కూల్ అనమాట. సో గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అవి చేయగలిగితే అప్పుడు మనకి ఏమవుతుందంటే గవర్నమెంట్లో ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్మెంట్ 26% ఉంది, మిగతా 74% ప్రైవేట్కి వెళ్ళిపోయారు. సో ఈ 26% మనం పెంచకపోతే అది కరెక్ట్ కాదు, అది చాలా ఇంబ్యాలెన్స్ అవుతుంది సొసైటీ అంతా కూడా. అంటే ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే అటు చదువు పోతాయి, డబ్బులు పోతాయి, 2 పోతాయి. సో అందుకనే ప్రైవేట్నే మొత్తం తీసేయమంటలేను, ప్రైవేట్ కూడా ఉండనివ్వండి. సో బట్ లైక్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ మోర్ దాన్ 80%, మోర్ దాన్ 90%, కొన్ని దేశాలు 99% ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. మీరు అంటే దాదాపు అతి తక్కువ సమయంలో కూడా ఈ యొక్క నివేదిక సిద్ధం చేశారు. అంటే ఏ దేశాలు, ఏ రాష్ట్రాలు తిరిగారు, అసలు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికెక్కడ వెళ్ళారు, ఎలా పరిశీలించారు, ఈ నివేదికను ఎలా తయారు చేశారు? ఇప్పుడు నాతో పాటుగా మా సభ్యులు, గౌరవ సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, తర్వాత డాక్టర్ చార్కొండ వెంకటేష్ గారు, తర్వాత జ్యోత్స్న శివారెడ్డి గారు, అందరం కలిసి తిరిగాం, భయంకరంగా తిరిగాం. 33 జిల్లాలు తిరిగినాము. ఒక 300 పైబడి ఇన్స్టిట్యూషన్ చూసాము, హాస్టళ్ళు చూసాము, అంగన్వాడీ సెంటర్లు చూసాము, గురుకులాలు చూసాము, ప్రైమరీ స్కూల్ చూసాము, హై స్కూల్ చూసాము, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ తిరిగాం బాగా. సో దాంతోపాటుగా మేము వేరే రాష్ట్రాల్లో కూడా పోయినాం. మహారాష్ట్రకి వెళ్ళి చూసాము, స్కూల్స్ అక్కడ ఎట్లనే చూసాము, కేరళలో చూసాము, కర్ణాటకలో చూసాము, పంజాబ్లో చూసాము, హర్యానాలో చూసాము, ఢిల్లీలో చూసాము, ఇవన్నీ చూసాం మేము. సో చూసినప్పుడు ఇదే కాన్సెప్ట్, ఎక్కడైనా కానీ ఇదే మాట్లాడుకుంటున్నారు, పెద్ద స్కూల్స్ ఉండాలి. సో ముంబైలో కూడా ముంబై పబ్లిక్ స్కూల్స్ అని మొదలుపెట్టారు వాళ్ళు. సో కేరళలో కేరళ పబ్లిక్ స్కూల్ అని మొదలుపెట్టారు, కర్ణాటకలో కర్ణాటక పబ్లిక్ స్కూల్ అని మొదలుపెట్టారు. సో మధ్యప్రదేశ్లో సీఎం ఏదో మొదలుపెట్టారు, అక్కడ ప్రోగ్రామ్ పెద్ద స్కూల్స్ అన్ని బిగ్ స్కూల్స్. పంజాబ్లో మొదలుపెట్టారు, ఢిల్లీలో మొదలుపెట్టారు కదా. సో దట్ ఈస్ ద థింగ్ అండి, అది అర్థమైపోయింది మనకు క్లియర్గా. సో అట్లాగే మేము చాలా మీటింగ్లు ఇదే రూమ్లో దగ్గర ఒక 100 మీటింగ్లు పెట్టాము. సో కింద గోదావరి హాల్లో ఒక 20-25 మీటింగ్లు పెట్టాము. సో అందరితో కూర్చొని మాట్లాడాం కదా, ఇటు టీచర్స్తో కూర్చున్నాము, యూనియన్స్తో కూర్చున్నాము, అటు పేరెంట్స్తో కూర్చున్నాము, ఇటు సివిల్ సొసైటీతో కూర్చున్నాము, ఎన్జిఓస్తో కూర్చున్నాము. సో అందరూ భాగస్వాములతోనే స్టేక్ హోల్డర్స్తో కూర్చొని సో గంటలు రోజులు దాని మాట్లాడాం. సార్, మీరు ఇప్పుడు విదేశాలు తిరిగారు, పక్క రాష్ట్రాలు చూశారు. అక్కడ ఉన్నటువంటి విద్యా విధానానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానానికి ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది, అసలు ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నాయి? మేము ఇంకొకటి రికమెండ్ చేసింది ఏంటంటే బడ్జెట్ కూడా 18% కావాలండి. పెద్ద బడ్జెట్ పెట్టాలి, స్కూల్స్ డెవలప్ చేయాలి. మేము స్టాండర్డైజ్ చేసాం స్కూల్స్ అన్నింటిని కూడా. ప్రీ ప్రైమరీ అంటే ఇట్లా ఉండాలి, ప్రైమరీ అంటే ఇట్లా ఉండాలి, హై స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, సో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి, డిగ్రీ కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి, యూనివర్సిటీ అంటే ఇట్లా ఉండాలి, స్టాండర్డైజ్ చేసాం. సో ఇవన్నీ మేము నేర్చుకొని వచ్చి స్టాండర్డైజ్ చేసాం. అన్నీ చూసాం, ప్రపంచం అంతా చూసిన తర్వాత స్టాండర్డైజ్ చేసాం స్కూల్ అంటే. అట్లని చెప్పి మేము అమెరికా స్కూల్స్, జపాన్ స్కూల్స్ పోటీ పెట్టాలే. అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నవి, అక్కడ జిమ్నాషియంకే ఒక పెద్ద స్టేడియం ఉంది ప్రతి స్కూల్లో. మేము అట్లా ఆ రకంగా అంటలేము, అంటే కనీసం మినిమం ఇవి ఉండాలి అంతే. ఇప్పుడు ల్యాబొరేటరీ అయితే ఉండాలి కదండి పిల్లలకి, 9th క్లాస్ పిల్లలకి ఉండాలి, 10th పిల్లలకి ఉండాలి, 11th 12th ఉండాలి కదా. ల్యాబొరేటరీస్ లేకుండా అసలు కాలేజ్ ఎట్లా ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎట్లా ఉంటుంది, హై స్కూల్ ఎట్లా ఉంటుంది, తప్పు కదా అది. సో దట్స్ వాట్ ఉండాలి అని ఇవి రికమెండ్ చేస్తాం ప్రకటబందిగా అనమాట. సో ఇట్లా స్కూళ్ళు ఉండాలంటే ఇప్పుడు 26,600 స్కూళ్ళు ఉన్నాయి మనకి. అన్ని స్కూల్లో ప్రొవైడ్ చేయలేము, ఇంపాసిబుల్. అందుకనే మండలానికి 2, 3, 4 డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ పెద్ద స్కూల్ కట్టేసి అన్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మనం ₹1,00,000 కన్నా పైబడి ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం గవర్నమెంట్లో. ఇప్పుడు మేము చేసిన పద్ధతిలో చేస్తే సో 50,000కే వస్తుంది, సగం తగ్గుతుంది రేటు, కాస్ట్ తగ్గుతుంది. అటు మనకి డబ్బులు తగ్గుతాయి, ఇటు మనకి క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇటు ఒక మంచి డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది కదా. సో అందుకనే దిస్ ఇస్ ద మోడల్ అని గట్టి మేము సిఫార్సు చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారితో మీరు ఇవన్నీ పరిశీలించారు, ఆయన కూడా ప్రతిదీ మీరు చెప్పింది విన్నారు, ఆయన కూడా కొన్ని సూచనలు చేశారు. అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేశవరావు కమిటీకి సంబంధించి కొన్ని నివేదిక సమర్పించడం మళ్ళీ కోవడం జరిగింది. అంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి సిఫార్సులు ఎంతవరకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు అమలయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి ఏం చెప్పారు దీనికి సంబంధించి? అంటే ముఖ్యమంత్రి స్టేట్ అవే బడ్జెట్లో పెట్టమన్నారు. ఇప్పుడు రేపు బడ్జెట్ ఉంది మార్చిలో, దాంట్లో 200 స్కూల్కి సంబంధించిన బడ్జెట్ పెట్టమన్నారు. సో ఈ సంవత్సరం మనం 200 స్కూల్స్ మనం కంప్లీట్ చేస్తాం, అయిపోతుంది. సో కేశవరావు గారు పెద్ద ఆయన,
సో ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది, అటు ఎడ్యుకేషన్ మీద కొంత అనుభవం ఉంది డెఫినెట్గా. సో ఆ అనుభవంతో మేబీ రాజకీయ యాంగిల్లో మేబీ వాళ్ళు చూస్తారేమో. సో మేము ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పారు డెఫినెట్గా. ఆ కమిటీలో నేను కూడా మెంబర్నే. సో మేబీ ఒకసారి కూర్చుంటాం దాంట్లో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇది చూస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్కి సంబంధించినటువంటి చాలా స్పష్టమైనటువంటి నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ప్రాథమిక విద్య నుంచి ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్తో పాటు విద్యా విధానంలో సమూల మార్పులు తెలంగాణలో అవసరం ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పోల్చి చూస్తే చాలా తక్కువ క్వాలిటీ విద్య ప్రస్తుతం విద్యార్థులకు అందుతూ ఉంది. మరోపక్క మెరుగైన వసతులు కల్పించాలనేటువంటి అనేక కీలక సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రైవేటు విద్యా విధానానికి సంబంధించి ఫీజు స్ట్రక్చరు పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి దానికి సమగ్ర కంట్రోలింగ్కి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అది సిఎస్తో లేదంటే రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు చేయాలని కూడా వీరు సూచన చేశారు. పూర్తిగా ఇటు ప్రైవేటు అటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను సమగ్రంగా పరిశీలించి త్వరలోనే వచ్చే ఏడాదికి అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయబోతోంది. వీడియో శ్రీనివాస్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.